హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీకు నెల్లూరులోని కొన్ని మండపాలు చూపించాను కదా. సో దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో అనమాట. సో లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో ఇంకొన్ని మండపాలు అయితే చూద్దాం మనము. ఇప్పుడు మనం కవర్ చేసేది బాలాజీ నగర్లో అండి. సో బాలాజీ నగర్లో పెట్టారనమాట. సో ఎంట్రన్స్ చూడండి, ఫస్ట్ ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా రాముండి ఒక పెద్ద విగ్రహం పెట్టారు, చాలా బాగుంది కదా. అచ్చం పాలరాయి విగ్రహం లాగా అనిపించింది. అండ్ లోపల ఇలా ధర్మాకోల్తో సెట్టింగ్ చేశారు. అబ్బాయి ఇదైతే చాలా బాగుంది, ఎంత బాగా డిజైన్ చేశారో ధర్మాకోల్తో. అండ్ ఇక్కడ ఉన్నాడు చూడండి మన బ్యూల్లీ క్యూట్ వినాయకుడు. ఇది వచ్చేసి దాదాపుగా 13 feet బాల వినాయకుడు అంట. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఆ కళ్ళు కానీ ఆ తొండం కానీ అబ్బా ఎంత క్యూట్గా ఉన్నారో. పిల్లలు మాత్రం మంచిగా సర్ప్రైజ్ అవుతారు ఈ వినాయకుడిని చూస్తే. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ 5 daysకే నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంత బాగా ప్రిపేర్ చేసి 5 daysకే అలా నిమజ్జనం చేసేయడం చాలా బాధ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ దాని ఎదురుగా సింహపురి మార్కెట్ వాళ్ళది ఇక్కడ వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడ చూసారా అష్టలక్ష్ములు పెట్టారు, చాలా బాగున్నారు కదా ఈ అమ్మవార్లు. అండ్ ఇక్కడ వినాయకుడికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో మీకు వీడియోలో క్లియర్గా చూడండి, కనిపిస్తుంది. కనిపించిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి ఏం స్పెషాలిటీ అనేది. అండ్ చూసారా తొండంతో శివలింగానికి వాటర్ పడుతుంది. అండ్ అలాగే చెయ్యి కూడా కదులుతుందండి వినాయకుడిది. ఇదైతే చాలా బాగుంది కదా. సో శివలింగానికి అలా తొండంతో అభిషేకం చేస్తున్నాడు అనమాట వినాయకుడు. అండ్ అదే ఏరియాలో కొంచెం ముందుకు వస్తే ఈ పంచముఖి సెరామిక్ గణేశాన్ని అయితే పెట్టారు. ఈ థీమ్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్లోనే ఇలా మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. అండ్ వెనక కూడా కొంచెం ఎడ్ల బండి సెట్టింగ్ అదల్లా పెట్టారు. ఒకసారి చూడండి, భలే గమ్మత్తుగా అనిపించింది. అండ్ వినాయకుడు మాత్రం ఇక్కడ అంటే చాలా బాగున్నాడండి. ఆ వెనక 3D ఎఫెక్ట్లో వాటర్ ఫాల్ పెట్టారు, అదల్లా చాలా బాగుంది. అండ్ ఛానల్ అయితే ఇప్పటికి పెట్టి 5 months అయ్యింది, బట్ మానిటైజేషన్ అవుతుందో లేదో అనే చిన్న దిగులుగా ఉంది. పెడతాం కానీ ఏదో అనుకొని యూట్యూబ్ అంత ఈజీ అనేది కాదండి, చాలా కష్టపడాలి. మీకు షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే రావండి. వాచ్ అవర్స్కి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ఉండాలి. కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడితో మన వినాయకులు అయితే చూసేసారు కదా. నచ్చిందా మరి ఈ వీడియో? అండ్ మా వీధిలో వినాయకుడు కూడా నిమజ్జనానికి అయితే బయలుదేరాడు. సో మన వినాయకుడి కూడా ఒకసారి బాయ్ చెప్పేద్దాం. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి. And thank you for everyone.